హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువ చికెన్ వీడియోసే చేస్తున్నాను కదా. సరే అయితే ఇవాళ మటన్ వండుకుందాం. సరే వండుకుంటూ ఈరోజు మనం మాట్లాడుకోవాలి కదా. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి మ్యాక్సిమం కదా. పెద్ద పెద్దగా అవసరం లేదు, చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ కూడా బ్యాడ్ హ్యాబిట్సే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ లేటుగా లేవడము, ఇది తినకూడదు అనుకోవడము, ఇది చెయ్యకూడదు అనుకోవడము, అనుకుంటాం కానీ చెయ్యం కదా, ఫాలో అవ్వం కదా. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా మానేయాలి? సరే ఫస్ట్ నేనైతే ఏం చేశానో చెప్తాను, తర్వాత అది నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. నేనైతే స్కూల్లో టీచర్గా వర్క్ చేసేదాన్ని. స్కూల్ టీచర్ అంటే తెలుసు కదా, పిల్లల బర్త్డేస్ అయితే చాక్లెట్స్, స్వీట్స్, ఇంకా పిల్లలకి ఫేవరెట్ టీచర్ ఉంటే వాళ్ళ ఫ్లవర్స్, ఇలా మన మీద స్పెషల్ ప్రేమను చూపిస్తారు కదా, ఒక ఎఫెక్షన్ ఉంటుంది పిల్లల మనతోటి. అయితే నేను చాక్లెట్స్ ఎక్కువ తినేదాన్ని, ఎస్పెషల్లీ మంచి చాక్లెట్స్. అయితే స్కూల్లో జాయిన్ అవ్వక ముందు నుంచే నేను తినేదాన్ని అనమాట. డైలీ ఒక 2-3 అట్లా తినేసేదాన్ని. స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి పిల్లలు బర్త్డేస్ అండ్ చాక్లెట్స్ ఇవ్వడం ఎక్కువైన దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయింది తినడం. చాలాసార్లు అనుకున్నా నేను ఈ చాక్లెట్స్ తినడం మానేయాలి, ఇది హెల్త్కి మంచిది కాదు అని. కానీ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే చాక్లెట్ చూస్తే ఆగలేం కదా, తినేస్తూ ఉండేదాన్ని. దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించాలి అని చెప్పి అసెంబ్లీలో మనకి ఎప్పుడైనా స్పీచ్ ఇవ్వడానికి ఛాన్స్ వస్తుంది కదా, అప్పుడు ఏం చేశానంటే పిల్లలందరి ముందు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నేను మంచి చాక్లెట్స్ బాగా తినేస్తున్నాను, ఇవాళ నుంచి నేను అసలు చాక్లెట్స్ తినను, మీ అందరి ముందు చెప్తున్నాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే, తర్వాత ఒక 4-5 డేస్ బర్త్డేస్ అవుతున్నాయి, పిల్లలు ఎవరు నా క్లాస్ రూమ్కి వచ్చి చాక్లెట్స్ ఇవ్వట్లేదు. తర్వాత ఒకరోజు నా క్లాస్లోనే ఒక స్టూడెంట్ది బర్త్డే అయింది, చాక్లెట్ ఇవ్వలేదు. నేను అడిగాను, అరే అందరికి టీచర్స్కి చాక్లెట్స్ ఇచ్చావు, నాకు చాక్లెట్ ఇవ్వలేదేంట్రా అంటే పిల్లలందరూ ఒకటేసారి అడిగారు, మేడం మీరు చాక్లెట్స్ తినడం మానేశారని అసెంబ్లీలో చెప్పారు కదా అన్నారు. ఇంకంతే స్టన్ అయిపోయాను నేను. పిల్లలు అంత మాట అన్నాక నేను చాక్లెట్స్ ఎలా తినాలి చెప్పండి మీరే. సరే, తర్వాత నుంచి పిల్లలు ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చినా కూడా ఆయమ్మలకో ఎవరో ఒక స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అయితే పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు చూసారా, టీచర్ మీరు ఇలా చేశారంట కదా, పిల్లలు మాకు ఇంటికి వచ్చి చెప్పారు, వాళ్ళు కూడా ఇలా మిమ్మల్ని చూసి ఫాలో అవుతామని పేరెంట్స్ ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా సార్. అప్పుడు మనకు ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది కదా, నేను ఇది సాధించాను, పిల్లలు నన్ను ఫాలో అవుతున్నారు. ఎందుకంటే పిల్లలు జనరల్గా పేరెంట్స్ను టీచర్ను ఇమిటేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా నేర్పించే ముందు ఫస్ట్ మనం దాన్ని ఫాలో అవ్వాలి కదా. మనం ఫాలో అవ్వకుండా వాళ్ళకి ఎంత నేర్పిస్తే మాత్రం ఏంటి ఉపయోగం? అందుకని ఇంకా అదేగా ఫాలో అయిపోయాను. కర్రీ అయితే వండడం అయిపోయింది. సో టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి, వద్దు అనుకున్న పనులు మానేయండి.